హలో ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు పర్వీన్స్ కిచెన్. ఇవాళ నేను చికెన్ జాయింట్ మండి తయారు చేస్తున్నాను. దానికోసం చికెన్ జాయింట్లకి ఇలా ఘాట్లు పెట్టి ఉప్పు నీటిలో 15 నిమిషాలు పెట్టాలి. ఇప్పుడు మండి మసాలా కోసం మిక్సీలో నల్ల మిరియాలు, కొంచెం జీలకర్ర, 4-5 లవంగాలు, నల్ల యాలుక 1, ధనియాలు, టేస్ట్ కోసం కొంచెం జాజికాయ, 4-5 యాలకులు, దాల్చిన చెక్క, ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో మేము తయారు చేసిన మండి మసాలా కొంచెం వేసుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, టేస్ట్కి తగినంత ఉప్పు, కొంచెం చాట్ మసాలా, కొంచెం ఆయిల్, ముందుగా వేడి నీటిలో నానబెట్టిన కుంకుమ పువ్వు కొంచెం, ఒక నిమ్మకాయ రసం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని చికెన్ జాయింట్స్కి మసాలా బాగా పట్టించాలి. ఇలా పట్టించి గంటన్నర ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇప్పుడు 2.5 కప్పు నీళ్లు మరిగించాలి. నీళ్లు బాగా మరిగాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ జాయింట్ స్టీమ్ చేసుకోవాలి. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, 15 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. బాగా స్టీమ్ అయ్యాక ఆ వాటర్ని పడేయకుండా పక్కన పెట్టుకోవాలి. చికెన్ సాఫ్ట్గా అయ్యాక పాన్లో ఆయిల్ వేసుకొని జాయింట్లు ఫ్రై చేయాలి. ఇప్పుడు బాగా దలసరిగా ఉన్న బాండీని పెట్టుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి వేసుకొని బాదం, జీడిపప్పు రోస్ట్గా వేపుకోవాలి. రోస్ట్ అయ్యాక ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో సన్నంగా తరిగిన ఆనియన్స్ ముక్కలు వేసి దూరగా వేపాలి. ఆనియన్స్ రోస్ట్ అయ్యాక పక్కన పెట్టిన మండి మసాలా వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్, స్టీమ్కి యూస్ చేసిన స్టాక్ వాటర్ 2 కప్పులు. నేను 1 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను. అదే కప్పుతో 2 కప్పుల స్టాక్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యాక గంటసేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. మిగిలిన కుంకుమ పువ్వు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 60% కుక్ చేసుకోవాలి. చేసుకున్నాక జీడిపప్పు, బాదం వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం రోస్ట్ చేసుకున్న జాయింట్ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు దమ్ చేసుకోవడానికి మైదా పిండితో మూత సీల్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో 10 నిమిషాలు, సిమ్లో 7 నిమిషాలు పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు కదపకుండా అలా పెట్టేయాలి. అంతే, మా చికెన్ జాయింట్ మండి రెడీ. వేడివేడిగా తింటే సూపర్. మా అత్తగారి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.